అందరికీ బుద్ధ పూర్ణిమ శుభాకాంక్షలు. బుద్ధ పూర్ణిమ సందర్భంగా బుద్ధుని గురించిన ఒక కథను చెప్పుకుందాం. ఆ రోజుల్లో గౌతమ బుద్ధుని బౌద్ధ సంఘంలోని సన్యాసులు చుట్టుపక్కల ఊర్లలో తిరుగుతూ భిక్షాటన చేసేవారు. ఈ బౌద్ధ భిక్షువులు సామాన్య గృహస్థుల నుండి ఆహారం, వస్త్రాలు భిక్షగా స్వీకరించేవారు. ఆ విధంగా ప్రేరణ పొంది వచ్చిన వారికి ఆధ్యాత్మిక బోధనలు చేయడం బౌద్ధ భిక్షువులకు ఆచారంగా ఉండేది. ఇదిలా ఉండగా గౌతమ బుద్ధుని బౌద్ధ సంఘంలో కొత్తగా ఒక యువకుడు శిష్యుడిగా చేరాడు. అయితే ప్రతిరోజు సన్యాసులందరూ గ్రామంలో భిక్షను యాచించడానికి వెళ్ళడం ఈ కొత్త శిష్యుడికి నచ్చలేదు. భిక్షాటన చేయడం ద్వారా బౌద్ధ సంఘ ప్రతిష్టకు వారు అవమానం కలిగిస్తున్నారని అతను భావించాడు. అందువల్ల అతను మాత్రం భిక్షకు వెళ్లకుండా పక్కనే ఉన్న అడవిలో దొరికే కందమూలాలు, పండ్లతో కడుపు నింపుకుంటూ వచ్చాడు. అయితే ఈ పండ్లు, కాయగూరలు సరిగ్గా దొరకక అతనికి ఆకలి తీరేది కాదు. అలా కొద్ది రోజులకే సరైన పోషణ లేక క్రమంగా అతడి శరీరం శుష్కించిపోయింది. ఈ యువ సన్యాసి క్షీణిస్తున్న ఆరోగ్యాన్ని బుద్ధుడు గమనించాడు. ఒకరోజు అతడిని పిలిచి కారణం ఏమిటి అని ప్రశ్నించాడు. శిష్యుడు కన్నీళ్లతో తను ఇలా అవ్వడానికి గల కారణాన్ని, భిక్షకు వెళ్ళడాన్ని తాను అవమానకరంగా భావించడాన్ని గురించి బుద్ధునికి వివరించాడు. అది విన్న బుద్ధుడికి ఆ శిష్యునిపై ఎంతో దయ కలిగింది. ఆయన హృదయం కరుణతో ఉప్పొంగింది. బుద్ధ భగవానుడు సన్యాసులందరినీ సమావేశపరిచాడు. ఈ యువ శిష్యుడి గురించి చెబుతూ బౌద్ధ సంఘపు ప్రతిష్టను పరిరక్షించాలనే అతని ఉద్దేశం గొప్పదే. అయితే భిక్షాటన పట్ల సరైన అవగాహన లేకపోవడం అతడిని తప్పుదారి పట్టించిందని చెబుతూ ఆయన ఇంకా ఇలా అన్నాడు. నాయనలారా, మనం మన ఆలోచనల ద్వారానే రూపుదిద్దుకుంటాం. మనం ఏం ఆలోచిస్తామో అదే అవుతాం. మనస్సు స్వచ్ఛంగా ఉన్నప్పుడు ఆనందం నీడలా మన వెన్నంటే వస్తుంది అని గుర్తుంచుకోండి. భుజించే ఆహారం వలన కానీ, చేసే పనుల వలన కానీ సన్యాసి అపవిత్రం కాడు. హృదయంలో పవిత్రత లోపించడం వలన, ఉద్దేశాలలో స్వచ్ఛత లేకపోవడం వలన, ఆశకు లోనవ్వడం వలన మాత్రమే ఒక వ్యక్తి అపవిత్రుడవుతాడు. భిక్షువు అన్నవాడు అహంకారం లేకుండా యాచన చెయ్యాలి. అది వినమ్రతకు గుర్తు. అది వారిలో కృతజ్ఞత, వైరాగ్యం పెంపొందడానికి సహాయపడుతుంది. మరోవైపు స్వచ్ఛమైన అంతరంగంతో ఉన్న భిక్షువులకు ఆహారాన్ని అందించడం ద్వారా సామాన్య ప్రజలు ఒక పవిత్రమైన కార్యక్రమంలో పాలు పంచుకునే అవకాశం కలిగిందని ఆత్మసంతృప్తిని పొందుతారు అని బోధించాడు బుద్ధుడు. యువ భిక్షువుకు బౌద్ధ భిక్షాటన వెనుక ఉన్న ఆధ్యాత్మిక రహస్యం అర్థమైంది. బుద్ధుని మార్గనిర్దేశానుసారం భిక్షకు వెళుతూ ఒకవైపు శరీరాన్ని కాపాడుకుంటూ మరోవైపు ఆధ్యాత్మిక సాధనలో కూడా అతను నిమగ్నమయ్యాడు.